ఈ రోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే ఆర్సిలరీ మెటల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్లు 2 ఫేజెస్ లో స్టీల్ ప్లాంట్ ఏదైతే 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావాల్సిన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్సిలరీ మెటల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం, డిఎల్ పురం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో డిఎల్ పురం అనే విలేజ్ లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్ తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి మండలి ఆమోదించింది. ఆ క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ లో కొన్ని క్లాజెస్ ని మోడిఫై చేయాల్సి వచ్చింది. 30.11 ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ 30.11 దీన్ని అమెండ్మెంట్ చేయడం మూలంగా, ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్ లో దానికి ఇంత డిస్టెన్స్ లో ఇంకో కొత్త పోర్ట్ కి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది. కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ ని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం 55,964 కోట్ల రూపాయలు జనవరి 2029 కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాను. ఫస్ట్ ఫేజ్ లో దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సెకండ్ ఫేజ్ 80,000 crores తో 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం దాదాపు 35,000 మందికి ఉపాధి కల్పించే రెండో దశ 2033 కి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ ఈ రోజు ప్రభుత్వం అనుమతిచ్చిందో ఫస్ట్ ఫేజ్ లో 20.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయడానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు 5,816 కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది. దానివల్ల 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది కూడా జనవరి 2029 అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికి ఇది కూడా సిద్ధం అవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం రెండో దశ ఉందో అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్టివ్ పోర్ట్ లో సెకండ్ ఫేజ్ 5,382 కోట్ల పెట్టుబడితో 5,000 మందికి ఉపాధి కల్పించే క్యాప్టివ్ పోర్ట్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కి ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావటానికి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సర్వతోముఖ అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి, లేకపోతే ఆయన చేస్తున్న ఆలోచనలు కానివ్వండి, పోలవరం బనకచెర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, సర్వే కానివ్వండి, ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరికి వచ్చింది. దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించిన విధంగా మరి రాష్ట్రంలో ఉన్న జలవనరులన్నింటినీ వినియోగించుకుని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా రాయలసీమ ఇప్పుడు దాకా ఏదైతే మనం కరువు సీమగా మనం అనుకుంటూ ఉండేవాళ్ళమో దీన్ని రత్నాల సీమగా మార్చాలనే లక్ష్యంతో అక్కడ కూడా పుష్కలంగా నీళ్లు లభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పేసి తీసుకుంటమే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ మీద కన్సిడరబుల్ పురోగతి రావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్ర పగ్గాలను చేపడితే రాష్ట్రానికి ఏ విధమైన మేలు జరిగింది అనడానికి ఈ ఆలోచన ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం కూడా గత 100 సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 1000 నుంచి 2,000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణలో కట్టారు, పైన మహారాష్ట్రలో కట్టారు, ఏ రాష్ట్రాల ద్వారా ఈ నది ప్రవహిస్తుందో అక్కడ అన్ని కూడా ప్రాజెక్టులు కట్టారు విత్ పర్మిషన్ విత్ అన్ని కూడా. అయినా కూడా అన్ని ప్రాజెక్టులు కట్టినా నీటిని వినియోగించుకోగా ఇంకా 100 సంవత్సరాలు మనం హిస్టరీ తీసుకుంటే 1000 నుంచి 2,000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. సో అటువంటి వాటర్ ని తీసుకుని ఇతర రాష్ట్రాలతో ఎక్కడ కూడా మనకి వివాదం లేకోకుండా ఈ ప్రాజెక్ట్ ని రాయలసీమ అభివృద్ధి కోసం వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీనికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. మరి దీన్ని ముఖ్యమంత్రి గారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తమ పరపతిని కేంద్ర ప్రభుత్వంలో, ఎందుకంటే ఎన్డీఏ కూడా మన భాగస్వామి కాబట్టి ప్రధానమంత్రి గారిని అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని కేంద్ర
సహకారం లేకపోతే ప్రైవేట్ భాగస్వామ్యం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ఈ కంపెనీని స్థాపించడమే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో దీని మీద పురోగతి సాధించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.